శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అమ్మకి జడ కుట్టాము కదా! ఈ జడని ఎలా కుట్టాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. అంటే కామెంట్‌లో అడిగారన్నమాట. అమ్మకి జడ ఎలా కుట్టారు వీడియో పెట్టండి అని చెప్పేసి. సరే ఎందుకైనా మంచిదని నేను వీడియో తీసి పెట్టించాను. సరే అని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నానన్నమాట. ఇదిగో ఇలా ఫస్ట్ అయితే నేను వీడియో తీయాలని అనుకోలేదన్నమాట. మామూలుగా కుట్టేద్దామని చెప్పేసి. తర్వాత ఐడియా వచ్చింది ఎందుకైనా మంచిది వీడియో తీసి పెడదాము ఎవరైనా అడిగితే అప్లోడ్ చేద్దాము అన్నట్టుగా తీశానన్నమాట. అందుకే పూర్తిగా కుట్టేశాను. మళ్ళీ మీకోసం అని చెప్పి లాస్ట్‌లో కుట్టి చూపిస్తున్నానన్నమాట. ఇదిగో ఇలా చివరి వరకు ఫస్ట్ 3 పువ్వులుగా మొదలుపెట్టాను. లాస్ట్ వరకు కూడా 3 పువ్వులుగా జాయింట్ చేసుకొని ఇలా పైనుంచి కింద వరకు కూడా 3 పువ్వులుగా అయితే వచ్చేయాలన్నమాట. ఇలా కుట్టిపెట్టేసి ఇప్పుడు మనకి ఆ జడ ఎంత పొడవుందో అంత పొడవుకి ఒక పూచిక చీపురు అంటాం కదా! దాంట్లో లేదంటే కొబ్బరి పుల్లలైనా సరే తీసుకుని ఆ పొడవు జడ ఎంతైతే ఉందో అంత పొడవుకి ఒక పుల్ల ముక్కని కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని ఇలా చివరి వరకు ఒక్కొక్క పువ్వుగా చేర్చి కుట్టుకుంటూ వచ్చేయాలి. అంటే పైన మనకి చిన్న పువ్వు పెద్ద పువ్వు అనేది చూసుకుని పైన మాత్రం సమానంగా వచ్చేలాగా కుట్టేసుకోవాలన్నమాట. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత మనమైతే రెడీ చేసి పెట్టేసుకుని ఇలా 4 పుల్లలైతే మనకి అవసరం అవుతుందన్నమాట. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 మధ్యలో ఇంకొకటి కావాల్సి వస్తుందన్నమాట. మొత్తం 6 పుల్లలైతే మనం కట్ చేసి పెట్టుకోవాలి. 6 బిట్ల కింద ఇలా మళ్ళీ దాని సైజు కూడా కట్ చేసేసుకుని ఏదైనా మన దగ్గర పట్టు కానీ ఏదైనా సిల్క్ కానీ ఉంటే ఒక దారాన్ని లేస్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనం బ్లౌజులకి వేసుకుంటాం కదా! ఆ లేస్ కూడా పెట్టుకుని ఇలా చివరి వరకు దీన్ని కూడా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. అంటే నా దగ్గర పట్టు ఉంది అందుకని చెప్పేసి ఆ పట్టు చుట్టేస్తున్నానన్నమాట. మీ దగ్గర ఏది అందుబాటులో ఉందో ఆ దారాన్ని అయితే చుట్టేసుకోండి. ఏది లేదంటే మనం మిషన్ కుట్టుకునే దారం ఉంటుంది కదా! ఆ దారమైనా కూడా లావుగా వేసుకుని ఇలా అయితే చుట్టేసుకోవచ్చనమాట. చివరి వరకు చుట్టేసుకుని ఇలా ముడి వేసేసుకున్న తర్వాత ఇలా తయారు చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గుచ్చిన పువ్వులు ఉంది కదా! ఇది తీసి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టి మధ్యలో ఈ కలర్ అనేది రావాలన్నమాట. ఇదిగో ఇలా వచ్చేసిన తర్వాత మనం మళ్ళీ దీన్ని కూడా కట్టుకోవాలి గట్టిగా అటుపక్క ఇటుపక్క మధ్యలో కూడా 3 సైడ్లు రాకుండా కట్టేసుకుని ఈ జడకి కూడా అటు సైడు 2 పుల్లలు కట్టాం కదా! అటు సైడ్ ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసి ఇలా దారం వేసి కట్టేయాలన్నమాట. గట్టిగా కట్టేసిన తర్వాత మనం పైన డిజైన్ అనేది మన దగ్గర స్టోన్స్ ఉంటే స్టోన్స్ కుట్టుకోవచ్చు. ప్లెయిన్‌గా కూడా పెట్టుకోవచ్చు. మీరు ఎలా అయినా కూడా వేరే రోజా పువ్వులు ఏదైనా ఉంటే అది కూడా కుట్టుకోవచ్చు. మన క్రియేటివ్‌ని బట్టి ఆ సమయానికి ఏది అందుబాటులో ఉందో అలా అందంగా డెకరేట్ చేసుకోవచ్చన్నమాట. నా దగ్గర ఈ స్టిక్కర్స్ అయితే ఉందని చెప్పేసి ఇలా పెట్టేస్తున్నాను నేను. కళ్యాణ తిలకం పెట్టినట్టుగా అందంగా ఉంటుందని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం రౌండ్ స్టిక్కర్ ఉందనుకోండి, అది ద్రాక్ష గుత్తులో కూడా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. నేను ఎక్కువగా మా అమ్మాయికి చిన్నప్పుడు జడ కుట్టేటప్పుడు ఇవే పెట్టేదాన్ననమాట. ఎక్కువగా స్టిక్కర్సే పెట్టేదాన్ని. ఇదిగో ఇలా అమ్మకి జడ అయితే ఇలా తయారైపోతుందన్నమాట. మనకి సమయానికి ఏది అందుబాటులో ఉంటుందో దాన్ని అలా పెట్టేసి అమ్మవారికి జడ అలా అనేది సింపుల్‌గా కుట్టేసి బుజ్జి తల్లికి ఇలా అయితే అలంకరించేయొచ్చన్నమాట. ఇదన్నమాట నేను జడ కుట్టిన తీరు అలా ఉంది. అంటే నాకు మా అమ్మాయికి చిన్నప్పుడు కుట్టేదాన్ని. ఇప్పుడు పెద్ద పిల్ల అయిన తర్వాత కుట్టుకోరు కదా! ఇక అమ్మకి అలా కుట్టేసి వేస్తూ ఉంటానన్నమాట. అంటే నేను ఇంతకుముందు ఇప్పుడు వీడియో తీయలేదు. మొన్న డ్రెస్‌కి ఒక అమ్మాయి అడిగిందని చెప్పేసి ఇక అప్పుడు గుర్తొచ్చింది. ఒకవేళ ఎవరైనా అడిగారంటే ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో తీశానన్నమాట. ఇదిగో బుజ్జి తల్లికి ఇలా అలంకరించేసామంటే ఇలా బుట్ట బొమ్మలా నిండుగా ఉంటుందన్నమాట. అమ్మకి ఎంత సేవ చేసినా నాకు తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. శ్రీమాత్రే నమః.